బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్నటువంటి ఆత్మలకి ఈరోజు అనంతభాయ్ ద్వారా 1218 లైవ్ ఎపిసోడ్లో ఆత్మ జాగృతి కోసం పిలుపునిస్తూ ఉన్నాం. జీవితంలో మాటి మాటికి పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే మీ ఆధ్యాత్మికత జాగృతి కోసమే ఇవి వస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఫెయిల్యూర్ అయినా కూడా ముందుకు వెళ్ళి విజయం పొందటానికే ఇది గుణపాఠము అనుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పుడో అప్పుడు సక్సెస్ అనేది లభిస్తూనే ఉంటుంది. పరివర్తన సమయం వచ్చేస్తుంది అని భావించండి. ఈరోజు మనం టాపిక్ ధర్మో రక్షతి రక్షిత అనే విధంగా అంటారు. ధర్మం కోసం మనం పాటుపడుతుంటే ధర్మమే మనని రక్షిస్తుంది అని. ఇక్కడ ఈరోజు దదీచి మహర్షి తన ఎముకలతోటి వజ్రాయుధాన్ని దేవతలకు విజయం చేకూర్చడానికి పూర్తిగా బలిదానం చేశారు అని అంటారు. దదీచి మహర్షి యొక్క విశేషతలు గురించి జరిగినటువంటి విషయము. ఇక్కడ అహ్మదాబాదులో కూడా సబర్మతి నది పైన ఏదైతే బ్రిడ్జ్ కట్టారో అది దదీచి బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. ఆయన ఆశ్రమం ఇక్కడ ఎక్కడో ఉన్నది. అంటే కృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెప్పాడు. దదీచి ఋషి ఏ విధంగా తన ఎముకలను విశ్వ కళ్యాణం కోసం ధారాదత్తం చేశాడు, అదేవిధంగా కృష్ణుడు కూడా అర్జునుడికి ధర్మం గురించి బోధించాడు. ధర్మము కోసం నువ్వు పోరాడు, అది నిన్ను రక్షిస్తుంది అని. ఒక చోట కూడా ఒక మాట చెప్పడం జరిగింది. కృష్ణుడు కాదు, రామాయణంలో ఇది ఒక కవి రాశాడు. పార్వతీదేవి కూడా పరమశివుడితోటి ఇదే మాట అన్నది. రావణుడు సాధు వేషంలో సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు. అంటే ధర్మం పేరు ఎంత మహాపాపం చేశాడు. ఇది క్షమించరానటువంటి మహాపాపం, అపరాధం. నీవు అపహరించవచ్చు, కానీ ఈ విధంగా కాదు. సాధువుల్ని ఇంకెవరు గౌరవిస్తారు? సాధు వేషంలో నువ్వు ఇట్టు చేస్తే సమాజానికి ఇలాంటి వాళ్ళు చాలా నష్టం కలిగిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రజలు ధర్మం మీదే విశ్వాసం పోగొట్టుకుంటారు. ఇలాంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఏదైనా చూడండి, దేశ రక్షణ కోసం సిపాహీలు తుపాకీ పెట్టి మనుషుల్ని కాలు చేస్తారు, పేలుస్తారు. అదే సామాన్య మానవుడు ఆత్మరక్షణ కోసం ఎవరిని చంపినా కూడా శిక్ష పడుతుంది. కానీ సైనికులకైతే మెడల్స్ లభిస్తూ ఉంటాయి. అంటే సమయము, పరిస్థితి, వాతావరణం అనుసారంగా దీని యొక్క ఉపయోగించటం అనేది ఉంటుంది. దదీచి మహర్షి గొప్ప తపస్వి. ఆయన తపస్సు చేస్తుండగా దేవాసుర సంగ్రామం జరుగుతుంది. రాక్షసుల దగ్గర మృత సంజీవిని విద్య ఉన్నది. దేవతలందరూ అన్నీ కోల్పోయి అసలు సన్యాసం బలహీనమైపోయారు. బ్రహ్మదేవుడి దగ్గర, విష్ణు దగ్గరికి వెళ్ళినటువంటి దేవతలకు దదీచి ఎముకలతోటి
ఒక అస్త్రంని తయారు చేస్తే వజ్రాయుధం అవుతుంది. దానితోటి నువ్వు రాక్షసుల్ని సంహారం చేయవచ్చు అని చెప్పాడు. ఈ దదీచి ఋషి దగ్గరికి వెళ్ళి అందరూ వేడుకున్నారు. లోక కళ్యాణం కోసం తన్ను తాను స్వాహా చేసినటువంటి వాడు దదీచి దానికి ఒప్పుకొని యోగ అగ్నితోటి తన శరీరాన్ని దగ్ధం చేసుకున్నాడు. బలిహారం అయిపోయాడు. ఆయన ఎముకలతోటి అనేక అస్త్రశస్త్రాలు తయారైనవి. గాంధీవం అర్జునుడికి ఇవ్వటం జరిగింది. దీనితో మహాభారత యుద్ధంలో విజయం పొందాడు. రెండవది సారంగ అనేటువంటి ధనుషును కూడా తయారు చేశాడు. దీనితో రాముడు రావణాసురుడిని హతమార్చాడు. రావణుడు యొక్క రాజ్యాన్ని దుర్మార్గాన్ని ధ్వంసం చేశాడు. ఇకపోతే పినాక్ అనేటువంటిది శివుని దగ్గర ఉండేది. రావణుడు దాన్ని తపస్సు చేసి ఆయన్ని మెప్పించి శివుణ్ణి ఆ పినాక్ అనేటువంటి ఆయుధాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. కానీ అది కాసేపటికి బరువు ఎక్కువైపోతూ ఉంది. ఇలా ఉండగా దాన్ని మొయ్యలేక జనకపురిలో వదిలేశాడు. ఎముకలతో ఈ జనకలాగా తయారైంది ఇది. అలా సీతాదేవి ఈ యొక్క పినాక్ అనేటువంటి ధనుషునే రోజు పూజిస్తూ ఉండేది. దీన్ని విరిచే రాముడు సీతాదేవిని వధించటం జరిగింది. ఇక ఒక ఎముక వజ్రాయుధంగా అయి ఇంద్రుడి దగ్గరికి ఉన్నది. ఇంద్రుడు కూడా దగ్గర ఇంకొక ఆయుధం కూడా ఉన్నది. కర్ణుడికి అది వరంగా ఇచ్చాడు. ఎప్పుడంటే కవచ కుండలాలను అడగటానికి ఇంద్రుడు మరి కర్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తన బాధ కష్టము అది దాన్ని రక్షించేది అని తెలిసినప్పటికీ కూడా వచ్చింది ఇంద్రుడని తెలిసినప్పటికీ కూడా కర్ణుడు కవచ కుండలాలను ఇచ్చేశాడు. దీనికి మెచ్చి ఇంద్రుడు ఆ యొక్క ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. దీన్ని యుద్ధ సమయంలో చాలా శక్తిశాలి, ఒక్కసారే ఉపయోగించాలి ఏదైనా దీన్ని అని చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు కర్ణుడు అర్జునుడిని హతమార్చటానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాలని అట్టి పెట్టుకున్నాడు. కానీ యుద్ధ సమయంలో ఘటోత్కచుడు భీముడు యొక్క కొడుకు యుద్ధంలో బీభత్సం చేస్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు నీ దగ్గర ఆ ఆయుధం ఉంది కదా అది ప్రయోగించు, తర్వాత చూద్దాంలే అర్జునుడు గురించి, నీ దగ్గర చాలా అస్త్రశస్త్రాలు ఉన్నాయిగా అది ఇదని చెప్పేటప్పటికీ భీముడు కొడుకు పైన ఘటోత్కచుడి పైన కర్ణుడు ఆ యొక్క ఆయుధాన్ని ఉపయోగించాడు. ఇలాగా ఎంతో గొప్ప తపస్వి మూర్తులు శుభ సంకల్పంతో త్యాగము తపస్సు చేస్తే ఎముకలు యజ్ఞంలో ధారపోసారు అని అన్నట్లే దదీచి యొక్క ఎముకలతోటి చాలా ఆయుధాలు తయారైనాయి అని చెప్తూ ఉంటారు. ఇక యుద్ధ సమయంలో రాముడు రావణాసుడు యొక్క అత్యాచారాల యొక్క రాజ్యాన్ని ధ్వంసం కూడా చేశాడు. ఇంట్లో సీతాదేవిని కూడా అపహరించాడు రావణాసురుడు, అందుకే హతమార్చడం జరిగింది. భగవాన్ రాముడు సీతాదేవిని కూడా వరించింది ఈ యొక్క ఆయుధంతో అని తెలుసుకున్నాం కదా. ఒక ఏకద్ అనేది కర్ణుడికి ఇవ్వటము జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప ఆయుధమైన దానంలో ఆయన ఇచ్చాడు. ఒకరందరికీ కూడా మనకి సందేశం ఇచ్చేది ఏంటి అంటే అత్యాచారాలు విరుద్ధమైనప్పుడు యుద్ధం చేయక తప్పదు. ఈ విధంగా ఇంద్రుడు దానవులు రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈ వజ్రాయుధం విజయాన్ని చేకూర్చింది. ఇలాగా అస్త్రశస్త్రాలు దివ్యమైనవి
ఋషులు మునులు సాధు మహాత్ముల యొక్క తపస్సుతోటి, యోగ దృష్టితోటి, హవంతో కూడా ఎన్నో ప్రాప్తిస్తూ ఉంటాయి. మంత్రశక్తితోటి కూడా ప్రకటితమవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అవి సంభవమా అంటే కాదు. కానీ మనకు వేద శాస్త్రాల్లో చెప్పారు, ఇవి ఉన్నవి కూడా, సాధ్యమైనవి కూడా. దీని గురించి ఒక చిన్న స్టోరీ ఇక్కడ మనం చదువుకుందాము. ఏదైతే ఒక వ్యక్తి అభిమానంతో బృహస్పతి కూడా దేవీ దేవతలను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అంటే, ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ, మన దగ్గర ఉండేది, మనకు ఉపయోగపడేది. గురు శుక్రాచార్యుడు మీద ఎదుర్కోవటానికి, దేవలోకం పైన అధికారం సాధించటానికి గురు శుక్రాచార్యుడు రాక్షసుల్ని తయారు చేస్తూ ఉన్నాడు. అక్కడ హోస్ నామక రాక్షసుడు ప్రకటితమయ్యాడు. పూర్తిగా దేవతల్ని పరాజితం చేసి భయభీతం చేశాడు. దాని తర్వాత ఒక ఋషి ఇంద్రుడు యొక్క కృత్యాలను మరి తాసర్ నామక రాక్షసుడితోటి యుద్ధం చేసి ఓడిపోవటం జరిగింది. అప్పుడు దుఃఖి అయినటువంటి ఇంద్రుడు విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణువు సలహా అనుసారంగా మహర్షి దగ్గర పొందారు. అంటే ఏంటి అంటే, మహర్షులు తమ యొక్క అస్థికలతో సహా స్వాహా చేసిన వాళ్ళు. అప్పుడు వరదానము వారికి లభించింది. పరోపకార భావంతో ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసం సక్సెస్ అవుతుంది అని. దేవతల పైన విష్ణుమూర్తి యొక్క అభయహస్తం ఉన్నది. అదేవిధంగా సాధు సన్యాసులు, మహాత్ములు, ఋషులు మునులు కూడా దేవతలకు ఎంతోమంది సహకరించేవాళ్ళు. అందుకని ఋషుల్ని మునులు కూడా భూసుర దేవతలు, బ్రాహ్మణులు అని అంటూ ఉండేవాళ్ళు. దేవతల కళ్యాణం కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టారు అంటే చాలు, ఎంత గొప్పవాళ్ళు కదా. చాలా మహాన్ ఆత్మలు, దివ్య ఆత్మల కంటే గొప్పవాళ్ళు. వాళ్ళని రక్షించటానికే వీళ్ళు నిమిత్తమై ఉన్నారు. ఇంద్రుడు విష్ణువు ఎలా పోయిడారో మీకు తెలుసు. ఎప్పుడైతే మరి విష్ణుమూర్తి చెప్పాడు అనగానే ఆయన ముందు వెనక ఆలోచించకుండా పూర్తిగా సహకరించారు. అంటే స్వర్గంలో కూడా సుఖం ఉన్నప్పటికీ, మజా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు పరేషాన్లు ఉంటూ ఉంటాయి. ఏదైతే మనము రాజ్యం యొక్క చింతన చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న బాధలు మనకు వస్తూ ఉంటాయి. ఇటువంటి వినటం ద్వారా, మనకి ఆర్టికల్స్ ద్వారా కొన్ని విషయాలు గుణపాఠం, మనము ధర్మాన్ని నేర్చుకోగలుగుతూ ఉంటాం. కానీ మన భారతీయులే సనాతన ధర్మాన్ని యథార్థంగా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇంత పెద్ద బ్రహ్మాండము, ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో కదా. ఇవన్నీ కూడా ప్లానెట్స్. ఆలోచించండి. ఇంకా సైన్స్ వాళ్ళు ఏదో పరిశోధన చేశారు, అది కనిపెట్టారు, ఇది కనిపెట్టారని పేపర్లో, న్యూస్లో, మీడియా ద్వారా మనకు అందుతూ ఉన్నాయి. మన యొక్క పృథ్వీ పైన ప్రతి ఒక్క వస్తువు కూడా అద్భుతమైనదే. పృథ్వీలో వెతుకుతూ ఉంటే మీకే తెలుస్తూ ఉంటుంది. మనకు అర్థమయ్యేది, భూమిని తొలిచిన కూడా ఎన్నో విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఈ బ్రహ్మాండం అనేది ఒక్కటే కాదు, అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి. విశాలమైనటువంటి ప్రపంచం. బాపూజీ అయితే ఎప్పుడో ఈ విషయాలన్నీ చెప్పారు. చాలా బాపూజీ వీడియోలు, పాపులర్ అయిన వీడియోల్లో కూడా అనేక రహస్యాలు చెప్పబట్టం జరిగింది. ఏదైతే మనకు ఇప్పుడు భూమి మీద ఏలియన్స్ కబ్జా చేస్తున్నారని వీడియో ఉన్నది. ఆ వీడియో బాపూజీ ఫస్టే చెప్పారు.
తర్వాత కూడా ఈ చాలా పెద్ద వీడియో కూడా లైవ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో వింటున్నప్పుడు చాలామంది గ్లాని కూడా చేశారు, ఎందుకని బాపూజీ ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు అని. మరి ఈనాడు అమెరికా, రష్యా, కాలిఫోర్నియా అటు ఇటు ఇట్లాంటి రిజల్ట్ కనపడతా ఉంటే స్పేస్ క్రాఫ్ట్స్ అంటూ అవి పడ్డాయి పడ్డాయి అని అంటూ ఉంటే నమ్ముతూ ఉన్నారు, ఫోటోలు పెడుతున్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, మరి అనేక రకాలుగా కూడా. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేక, బాపూజీ చెప్పిన అర్థం కాక వదిలేస్తూ ఉన్నారు. బాపూజీ జ్ఞానంలో పూర్తిగా ఎప్పుడో చెప్పడం జరిగింది ఇవన్నీ. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నది ఏదైతే అన్నిటినీ చూడలేము. లైట్ ప్రకాశం కనిపించినా అది ఏం లైట్ ప్రకాశమో తెలియదు. అద్భుతమైనది. పరమతత్వాలతో తయారైన సాధనాలు లేవు మనకి. పరం లైట్ను వాళ్ళు చూడలేరు. బ్లాక్ హోల్ అనేస్తూ ఉన్నారు, బ్లాక్ మ్యాటర్ అనేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు టైమ్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో ఏవోటో డీటెయిల్గా ప్రింటింగ్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫటాఫట్ అందరు తెలుసుకుంటూ ఉన్నారు. సైన్స్ డెవలప్ అయితే ఇంకా చక్కటి వీడియోలు బయటకు వస్తూ ఉంటే అన్నీ కూడా బేహద్దు జ్ఞానానికి సంబంధించినవి కూడా అర్థమవుతూ ఉంటాయి. చాలామంది మానవులుగానే పుడతారు అంటారు. భగవంతుడైతే మరి ఇలాగా భగవంతుడి యొక్క అంశం మన లోపల ఉంటే ఇలా ఉంటారా మనుషులు అనేవాళ్ళు ఉన్నారు. మరి మనుషుల్ని భగవాన్ అని ఎందుకు అంటారు అనేవాళ్ళు ఉన్నారు. ఇది వారి యొక్క మనసుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. అయితే మానవులు జంతువుల్లాగా కారని బీకేవాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అంటే జంతువుల నుండి మనుషులు పుట్టలేదు, ఇది కూడా తెలిసినదే. ఒక్క గాడిద ఉంది, గాడిదకు మనం భగవాన్ అనేటువంటి ఉపాధి ఎలా ఇస్తాము? మరి కస్య అవతారం, మత్స్య అవతారం, వరాహ అవతారం, కూర్మ అవతారం ఇలాగా చెప్తూ ఉంటే వాటికి మరి భగవాన్ పేర్లు ఎట్లా ఇవ్వటం అంటారు. మహావీర్ భగవాన్ అంటే, బుద్ధుడు భగవాన్ అంటే పర్వాలేదు, కానీ జంతువులుగా నరసింహ అవతారం ఉంది. ఈ అవతారాలు ఎలా అయినాయని వేరే విధర్మీలు ఎక్కిరించేవాళ్ళు ఉన్నారు. విష్ణుమూర్తికి 24 అవతారాలు, మరి శివుడికి 28 అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా, అప్పుడు మీరు అన్నీ తెలుసుకోగలుగుతారు. ఇది లాజిక్ తోటి వేద పురాణాల్లో, ఉపనిషత్తుల్లో కూడా మరి ముఖ్యమైనవి తెలుసుకోవాలి. బ్రహ్మ ఏ విధంగా బ్రహ్మస్వరూపము మనందరము అంటే మనం ఎట్లా బ్రహ్మస్వరూపం అంటారు? ఆత్మ లైట్ స్వరూపం అంటే బ్రహ్మస్వరూపమే కదా. దీన్ని తెలుసుకోలేదు, అద్వైత మతమును వ్యాపింపచేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి పేరు ఏ విధంగా బయటకు రావాలో చెడు పేరును అలా తీసుకొస్తున్నారు సనాతనానికి, దుర్మార్గం చేస్తూ. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మరి మనిషి అయ్యాడో మృత్యులోకంలో ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాడు. మృత్యులోకానికి కింద కూడా పాతాళ లోకంలో కూడా ఉన్నారు. ఇదంతా మాయ ప్రపంచంలో పూర్తిగా మతభేదాలు కలిగిస్తూ ఉన్నారు. బుద్ధిని కాస్త తిప్పేస్తూ ఉన్నారు. వాటికి ప్రభావితం అయిపోతూ ఉన్నారు మనుషులు. అందుకే బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు, ఆత్మస్వరూపం యొక్క ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మస్వరూపం యొక్క ప్రాక్టీస్ ఉండదో వాళ్ళకి అసలు వ్యక్తము అవ్యక్తం గురించి తెలియదు. హ్యూమన్గా ఎట్లా అయ్యారు, ప్రాక్టీస్ అనేది ఎట్లాగా అనేది తెలియదు. ఇంకా మనం జన్మ తీసుకోకుండా, జన్మ మరణ చక్రాల్లోకి రాకుండా అనంత జన్మల నుండి విముక్తి పొందాలి అనుకున్నప్పుడు మనం బ్రహ్మ జ్ఞానం అనేది పొందాలి. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందాలి. ఆత్మస్వరూపము కోసమే జ్ఞానం ఇవ్వబడుతూ ఉంది. జ్ఞానం లేకుండా యోగము లేదు. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి లేకపోతే దేహాభిమానంలో పూర్తిగా ఉండి కుక్కర్మీగా అయిపోతూ ఉంటారు. ఇక జంతువులుగానే పుడతారు సంస్కారం అనుసారంగా. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా నీచ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. భగవాన్ ఇంద్రుడు అన్నా కూడా ఆయనకి ఎందుకు భగవాన్ అనే దర్జా పదవి వచ్చింది అంటే త్రిలోకాలకి యజమాని కదా ఆయన. 3 లోకాలని చూసుకునేవాడు, భూలోక, భువర్లోక, స్వర్గలోకం. ఇక ఇంద్రుడు భోగి అయినా, దుర్మార్గం చేసిన
తన సీటును కాపాడుకోవటానికి భోగి ఉన్నా కూడా వారికి పదవి ఉన్నది. ఇక్కడ యక్ష రూపంలో కూడా భగవంతుడు గుర్తించలేకపోయాడు. ఆత్మ జ్ఞానమే లేకపోతే బ్రహ్మ జ్ఞానం కూడా వాళ్ళకు సామాన్యులకు అర్థం కాదు. దాన్ని తప్పులాగా తీసుకుంటూ ఉంటారు. మరి బ్రహ్మ తన ఋషులను తయారు చేసి భూమి మీదకు పంపించాడు. అందరికీ కూడా వేద శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ఉపనిషత్తులు ప్రచారం చేయమని, సనాతన జ్ఞానంను ప్రచారం ఈ విధంగా జరిగింది కదా. ఈ జీవులు ముక్తి పొందడానికి, జీవన్ముక్తి పొందడానికి జ్ఞానం అనేది వేద శాస్త్రాల్లో కూడా ఉంది. ఇది వినకపోతే, ధారణ చేయకపోతే అజ్ఞానం అనే అంధకారంగా జీవుడు అయిపోయి జన్మ మరణ చక్రంలోకి వెళ్ళిపోతాడు. మోక్షానికి, ముక్తికి కూడా జ్ఞానమే ఆధారము. అది వేద శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో ఉంది. తప్పకుండా అవి ధారణ చేయాలి. కాబట్టి ఈ విషయం చెప్పడం కోసమే మనకు ఇక్కడ బాపూజీ శివుడు మహాశివుడు, పరం మహాశివుడు, పరం పరం మహాశివుడు అని చెప్తూ, మీరైతే బేహదు ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు, పరం 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 ఆత్మలు, సాధారణమైనటువంటి ఆత్మలు కాదు. ఈ భూలోకంలోకి మీరు విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం చేయటానికి వచ్చారు అని చెప్పడం జరిగింది. మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనకు పూర్తిగా మన యొక్క ఒరిజినల్ స్టేజ్లోకి మనం వెళ్ళిపోగలుగుతాము. భూలోకం భువర్లోకంలోకి మరి ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రుడి పుత్రుడు అర్జునుడుగా వచ్చాడో, మరి బుద్ధి ఆయనకు కూడా తెలుస్తూ ఉంది కదా, దేవతల అంశ కూడా మానవుల లోపల ఉన్నది అని. ఈ విషయమే ఇంద్రుడు ఒకసారి పాండవులు పర్వతారోహణ చేసేటప్పుడు, మీరు ఎందుకు ఇలా పర్వతారోహణ చేసి చాలా కష్టాలు పడి ఇంద్రలోకానికి వెళ్ళటము, స్వర్గానికి నేను వాహనంతో తీసుకొని వెళ్తాను రండి అని అడుగుతాడు ఇంద్రుడు. అంటే అప్పుడు అర్జునుడు అంటాడు, మీ దేవతల యొక్క అంశ అయితే మా లోపల ఉంది, కానీ మేము మానవుల అంశ కూడా మా లోపల ఉంది కదా. ఈ శరీరంగా సాకారంగా ఉన్నప్పుడు మేము సాధన చేసి స్వయం కృషితోటి మరి పురుషార్థం చేసి ప్రాప్తి పొందితేనే మేము చేసిన పాపకర్మలు పోతాయి, పుణ్యము కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే దీని యొక్క అర్థం, మానవ జన్మ దేవతా అంశ ఉన్నప్పటికీ కూడా మనము చేయాల్సినటువంటి కర్తవ్యం చెయ్యాలి. కానీ కర్మ బంధన తగిలించుకోవద్దు. ఉన్న కర్మ బంధనాల్ని అనుభవించాల్సే వస్తూ ఉంటుంది. ఇంకా కర్మ బంధనాలు అనుభవించాలంటే నరక లోకాలు, పాతాళ లోకాలు, రసాతల తలాతల పాతాళ లోకాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మలు, జీవాత్మలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఉన్నారు. మరి ఆ దుఃఖము, బాధ అనుభవిస్తూనే ఉన్నారు. సుఖ అనుభూతిని పొందాలి అని, స్వర్గలోకానికి వెళ్ళాలి అన్నా ఎంతవరకు సుఖము, ఎంతవరకు ఆనందం, స్వర్గం, పుణ్యం క్షీణించగానే మళ్ళీ మత్స్యలోకంలోకే వచ్చి పడతారు అని చెప్తూ ఉంటారు కదా. మనము ఎటువంటి వాళ్ళం, ఎలా అయ్యాము, ఇప్పుడు ఎలా కావాలి అనేది ఆలోచించాలి. ఇప్పుడు దేవతలు మనుషులు అయ్యారు, మనుషుల నుండి రాక్షసులు అయ్యారు అని బాపూజీ చెప్తూనే ఉంటారు. కరెక్టే కదా. ఇప్పుడు మన పిల్లలు చూడండి, ఎట్లయినా సరే తప్పుడు మాటలతోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని సర్దిద్దుతాం కదా. ఆత్మ యొక్క పవరు ఊరికే మాటలతోటి కూడా పోతూ ఉంటుంది. మీ లోపల మీ గుణాలు ధారణ చెయ్యాలి. స్వయంని మీరు పొందాలి. స్వరూపాన్ని జ్ఞాపం చేస్తూ దివ్య స్మృతి జాగృతం చేసుకోవాలి. దివ్య స్మృతి మనకు దివ్య స్థితిని తీసుకొని వస్తుంది. మన యొక్క స్వరూపము జాగృతం చేసుకోవటానికే జ్ఞానము, ధ్యానము అనేది అవసరము. యోగం యొక్క మెడిటేషన్ ద్వారా కూడా మన లోపల ఉన్న వికర్మల్ని వినాశనం చేసుకుని పరమాత్మతోటి కనెక్షన్ జోడించినట్లయితే పవరు వస్తుంది. మాయ ప్రపంచం నుంచి మనం విముక్తి కూడా అవుతూ ఉంటాము. మాయ బంధనాల నుంచి విముక్తి పొందటానికే ఆత్మస్వరూపం యొక్క ప్రాక్టీసు అని బాపూజీ చెప్తూనే ఉన్నారు. జ్ఞానం వినాలి, ఆచరణ చెయ్యాలి, యోగము చెయ్యాలి. ఇది ప్రాక్టీస్ అన్నమాట. ఈ ప్రాక్టీస్ తోటే మనం పర్ఫెక్ట్గా అవుతాము. సంస్కారాల పరివర్తన అవుతూ ఉంటుంది. దివ్య స్వరూపంని పట్టుకోగలుగుతాము, స్మృతి చేయగలుగుతాము. మనం పవర్ ఆఫ్ ఇమాజినేషన్ని చూడాలి. మనము మన యొక్క స్వస్థితిని పొందాలి. కాబట్టి మన చింతన తోటి మీకు మీరే పరివర్తన అయిపోతారు. మన యొక్క మన చింతన జ్ఞానం పైన, ఆత్మ పైన ఉండాలి ఎక్కువగా, వేస్ట్ చేయకుండా సమయాన్ని. కాబట్టి లైఫ్
మనం ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తూ ఉండాలి. కాబట్టి జ్ఞానంను నెంబర్ వన్గా పూర్తిగా ఆమ్, ధారణలో ఉంటూ ఉండాలి. అప్పుడే మీరు మంచి స్థితిని పొందగలుగుతారు. అచ్చా పరం శాంతి నమస్తే. बेहद के बेहद परम परम महाशांति है, మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలను మీరు మరలా పొందగలుగుతూ ఉంటారు నోటిఫికేషన్ రూపంలో. అచ్చా పరం శాంతి నమస్తే, ధన్యవాదాలు.